హే ఆల్, దిస్ ఇస్ రమ్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఎగ్లెస్ చాక్లెట్ కేక్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను మైదా పిండి తీసుకున్నాను 1.5 కప్. అలానే చాక్లెట్ కేక్ కాబట్టి 3/4 కప్ అన్స్వీటెడ్ కోకో పౌడర్ తీసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1/2 టీ స్పూన్ సాల్ట్, కొంచెం టేస్ట్ కోసం. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ను నేను ఇప్పుడు జల్లెడ పట్టుకుంటున్నానండి. ఇలా జల్లించడం వల్ల ఏమవుతుందంటే మనం డ్రై ఇంగ్రీడియంట్స్తో బ్యాటర్ మిక్స్ చేస్తాం కదా, అప్పుడు ఏంటంటే ఉండలు కట్టకుండా కొంచెం ఫాస్ట్గా బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. అందుకోసమని బాగా జల్లించి పక్కన పెట్టుకోవాలి డ్రై ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ స్టెప్ బటర్ మిల్క్ అండి. ఇక్కడ బటర్ మిల్క్ కోసం నేను 1/2 కప్ అయితే మిల్క్ తీసుకున్నాను. ఇది కూలింగ్, డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి తీసిన మిల్క్ అలాంటిది యూస్ చేయొద్దు. ఇక రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ని మాత్రమే యూస్ చేయండి. ఇందులో 1 టీ స్పూన్ ఆఫ్ వెనిగర్ వేయాలి. మన కుకింగ్ వెనిగర్ ఉంటుంది కదా, ఇన్ కేస్ మీ దగ్గర వెనిగర్ అవైలబుల్గా లేకపోతే నిమ్మకాయ ఉంటుంది కదా, లెమన్ జ్యూస్ వేసినా కూడా పాలు విరిగిపోతాయి అనమాట. ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే ఆటోమేటిక్గా పాలు అనేది బటర్ మిల్క్లా అయిపోతాయి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1.5 కప్ షుగర్ పౌడర్, 1 కప్ కర్డ్, అలానే 3/4 కప్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ రిఫైండ్ ఆయిల్ తీసుకోండి, అది కూడా ఫ్రెష్ ఆయిల్, ఫ్లేవర్ ఏం లేకుండా ఉన్న ఆయిల్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అండ్ కర్డ్ ఇవన్నీ కూడా సెపరేట్గా ఉన్నాయి. అవి 3 మిక్స్ అయ్యే వరకు మనం బాగా బీట్ చేసుకోవాలన్నమాట. క్యాస్టర్ షుగర్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనకి షుగర్ని బాగా గ్రైండ్ చేసి ఫైన్ పౌడర్లా చేసి బయట అమ్ముతారు. మీకు కనుక అది అవైలబుల్గా లేకపోతే 1 అంటే 1/4 కప్ షుగర్ని మనం గ్రైండ్ చేసుకుంటే అది 1.5 కప్ వరకు షుగర్ పౌడర్ వస్తుంది. దాన్ని బాగా జల్లించుకోవాలి, మెత్తగా ఉండేలా జల్లించుకొని ఒక 2-3 సార్లు దాన్ని మనం యూస్ చేయొచ్చు. కాకపోతే అది యూస్ చేస్తే ఏం చేస్తారంటే ఇలా 3 ఒకేసారి కలిపి బీట్ చేయకండి. ఫస్ట్ కర్డ్, షుగర్, ఎందుకంటే మన ఇంట్లో చేసింది కొంచెం గరుగ్గా ఉంటుంది కదా షుగర్ పౌడర్, కర్డ్ అలానే షుగర్ పౌడర్ కూడా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత అందులో ఆయిల్ వేసుకొని అప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని మళ్ళీ బీట్ చేయాలి. ఇక్కడ నేను కేక్ టిన్స్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఆయిలింగ్ చేశాను మొత్తం టిన్ అంతా. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ ఉంది అంటే బటర్ పేపర్ పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా ఇలా ఆయిల్ మీద. బటర్ పేపర్ లేకపోతే ఆయిలింగ్ చేసుకున్న తర్వాత దాని మీద కొంచెం మైదా పిండి వేసుకొని టెస్టింగ్ చేసుకుంటే మొత్తం టిన్ అంతా వచ్చేలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో క్లిప్ అయితే చిన్నది మిస్ అయిందండి, మీకు ప్రాసెస్ చెప్తాను. మనం షుగర్, కర్డ్ అలానే ఆయిల్ కలిపి పెట్టుకున్నాం కదా, అందులో హాఫ్ ఆఫ్ ద డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే మైదా, కోకో పౌడర్ ఇవి ఉన్నాయి కదా, అవి ఒక హాఫ్ పార్ట్ వేసేయండి. అండ్ బటర్ మిల్క్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఒక హాఫ్ పార్ట్ వేసి అలా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మిగతా డ్రై ఇంగ్రీడియంట్స్ అలానే మిగతా బటర్ మిల్క్ కూడా వేసేసి మొత్తం అంతా కలిపి మిక్స్ చేయండి. అండ్ ఇక్కడ ప్రాసెస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే మనకి కేక్ లోపల ఎయిర్ బబుల్స్ అవి రావడానికి రీజన్ కూడా మనం ఇక్కడ మిక్స్ చేసే ప్రాసెసే. మీరు కనుక స్పాచులాతో మిక్స్ చేస్తుంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయండి. మీరు బేటర్తో అయితే మాత్రం అన్ని డైరెక్షన్లో కాకుండా ఒకే డైరెక్షన్లో నీట్గా మిక్స్ చేసుకోండి. అండ్ ఇక్కడ మెయిన్ ఇంకొకటి ఏంటంటే వన్స్ మనం ఈ డ్రై ఇంగ్రీడియంట్స్, వెట్ ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నాము అంటే ఆల్రెడీ మనం ఇందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఉంది కాబట్టి రియాక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. అందుకోసం మనం మరీ ఎక్కువసేపు ఒక 1/2 గంట 20 నిమిషాలు అలా కలుపుతూనే ఉండకూడదు. మనం తిప్పేటప్పుడు అది మరీ ఎయిర్ బబుల్స్ వచ్చేసేంత స్పీడ్గా ఉండకూడదు. అందుకని మనం మరీ ల్యాగ్ చేస్తూ స్లోగా తిప్పకూడదు అనమాట. సో మనమైతే ఫస్ట్ ఎక్కడ ఎయిర్ బబుల్స్ అదే లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్సర్ని. అంటే మనం ఇక్కడ 3 పార్ట్స్గా వేసాం కదా, మొత్తం అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్, వెట్ ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు కనుక టూటీ ఫ్రూటీస్ కావాలంటే ఇక్కడే మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ అవి ఏమి యాడ్ చేయలేదు. డ్రై ఫ్రూట్స్ అవి కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ప్లెయిన్ కేక్ చేస్తున్నాను. బ్యాటర్ని టిన్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే మనకి ఎయిర్ బబుల్స్ అనేది బాటమ్ నుంచి వచ్చి మనకి బ్లాస్ట్ అవుతాయి. అండ్ ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఏదైనా చాక్ కానీ లేదా టూత్పిక్ కానీ ఉంటే ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో నేను చేస్తున్నాను కదా, అలా జిగ్జాగ్ ప్యాటర్న్లో మొత్తం అంతా కూడా బ్యాటర్ చేస్తే ఏమవుతుందంటే మనం ట్యాప్ చేసిన తర్వాత కూడా ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉన్నాయి అంటే అవి అక్కడ క్లియర్ అయిపోతాయి. ఇక్కడ నేను 2 కేక్స్ బేక్ చేస్తున్నానండి. సో రెండింటికి అయితే రెడీ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకున్నాను, దాంట్లో లోపల మనం బిందులు అవి పెడతాం కదండి, మట్లు ఉంటాయి కదా, అవి పెట్టాను అనమాట. అది పెట్టి దాని మీద మూత పెడతాము. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైతే మూత పెడుతున్నామో ప్యాన్కి ఆ మూతకి మధ్యలో గ్యాప్ అనేది అస్సలు ఉండకూడదండి. ఉంటే ఏమవుతుందంటే కేక్ హీట్ అన్నది పర్ఫెక్ట్గా వెళ్ళదు. అండ్ పైన ఏంటంటే కొంచెం ఎత్తుగా వస్తుంది కదా, బంప్ రావడం అలా అవుతుంది. మనం గ్యాప్ లేకుండా ప్యాన్ అండ్ మూతకి చూసుకుంటే సరిపోతుంది.
ఇక్కడ నాకు కేక్ బేక్ అవ్వడానికి 40 మినిట్స్ పట్టిందండి. టూత్పిక్తో దేంతో అయినా మీరు చెక్ చేసుకోవచ్చు. మనం ఏదైనా టూత్పిక్ లోపలికి పెట్టి బయట తీస్తే ఇక్కడ చూసారు కదా అంటుకుంటుంది కదా, అలా అంటుకోకుండా వచ్చింది క్లియర్గా అంటే అప్పుడు అది బేక్ అయినట్టు. అందుకని అస్తమాను మూత తీసి పెట్టకండి. సో దానివల్ల కూడా కొంచెం బేకింగ్ అనేది లేట్ అవుతుందన్నమాట. స్టీమ్ బయటకు వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ నాకు బేకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కేక్ చూసారా పైన ఎక్కడ బంప్స్ అది ఏం రాకుండా ఎంత నీట్గా వచ్చిందో. బేకింగ్ కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా కేక్ నుంచి బయట తీయాలంటే కేక్ని అది కంప్లీట్గా చల్లారిన తర్వాతే తీయండి. లేకపోతే మీరు తీస్తున్నప్పుడు ఏమవుతుందంటే విరిగిపోతుంది అనమాట. జస్ట్ చాక్తో ఎడ్జెస్ ఇలా అంటూ ఉంటే అది బ్యాక్ సైడ్ తిప్పి జస్ట్ ఒక ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా కేక్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఈ కేక్ నేను బర్త్డే కోసం అది ఏం చేయలేదండి. మమ్మీ అక్క దగ్గరికి వెళ్తున్నారు, అక్క చేసి కేక్ పంపించు అంటే పంపిస్తుంది. సో ఇంట్లో తినేదే కాబట్టి నేను జస్ట్ 2 లేయర్స్లో కేక్ తీసుకున్నాను. అండ్ ఇందులో కూడా నేను షుగర్ సిరప్ అస్సలు యూజ్ చేయలేదండి. ఎందుకంటే ఇది మమ్మీ రాజమండ్రి దిగి వైజాగ్ నుంచి రాజమండ్రి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక బస్ ఎక్కి పాలకొల్లు వెళ్తారు. లాంగ్ జర్నీ కదా, షుగర్ సిరప్ వేస్తే అదేంటంటే వాటర్ అంతా సెపరేట్ అయిపోతుంది. అండ్ విప్పింగ్ క్రీమ్ కూడా చాలా లైట్గా యూస్ చేశాను జస్ట్ టేస్ట్ కోసం. జస్ట్ నార్మల్ క్రీమింగ్తో అయితే చాక్లెట్ క్రీమ్తో అయితే మొత్తం కేక్ అంతా డెకరేషన్ చేశాను. దీని మీద యాక్చువల్గా వైట్ చాక్లెట్తో నేను డెకరేషన్ చేద్దాం అనుకున్నాను కానీ అంత టైం లేదు. జస్ట్ వైట్ చాక్లెట్ గనాషితో పైన డెకరేషన్ చేసి ట్రూటీ ఫ్రూటీ వేసేసాను. అంటే పిల్లలు కూడా తింటారు కదని చెప్పి కొంచెం ట్రూటీ ఫ్రూటీస్ అనేది ఎక్కువ వేసాను. కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.